హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంజలి పుట్టినరోజు నాడు నిజం చెప్పిన వాళ్ల తాతయ్య, అంజలి తన మేనకోడలు అని తెలుసుకున్న మనీష్ వాళ్ల నాన్న. రాబోయే ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంక ఈ రోజు ఎపిసోడ్లో అయితే రాజారావు గారు అంజలిని, నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతాడు. అప్పుడు అంజలి అయితే, నాకు మా అమ్మ ఎవరో తెలుసుకున్న రోజే నా అసలైన పుట్టినరోజు అని ఏడుస్తూ చెబుతుంది. అది విని రాజారావు మనసెంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అంజలి అయితే వాళ్ళ అమ్మ ఎవరో అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మనీష్ అయితే ఇంట్లోకి వస్తూ అంజలి ఏడుస్తూ ఉండటం చూస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగగా తన నుండి సమాధానం రాదు. అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఎలాగైనా తన ఏడుపు ఆపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కాని అవేమీ వర్కౌట్ అవ్వవు. చివరికి వాళ్లమ్మ తను కలిసినట్టు, వాళ్లమ్మ తనని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నట్టు పేపర్ మీద బొమ్మలు గీసి చూపిస్తాడు. అది చూసి అంజలి అయితే ఏడుపు ఆపేసి మనస్ఫూర్తిగా నవ్వుతుంది. ఇంక తర్వాతి రోజు రాజారావు అయితే అంజలిని తీసుకుని షాపింగ్కి వెళ్తాడు. అక్కడ ఒక చీరాల షాప్కి తీసుకుని వెళ్లి తనకొక చీర కొనివ్వాలని అనుకుంటాడు. ఇంకా అంజలి అయితే, ఇప్పుడు షాపింగ్కి ఎందుకు తాతయ్య అని అడుగగా, నీకొక చీర కొనాలనుకుంటున్నాను అని చెబుతాడు. అప్పుడు అంజలి వద్దు అనగా, నీ సోద తాతయ్య కొనిస్తే వద్దని చెప్పావు కదా, నేను కొనిస్తే ఎందుకు వదంటావు? నేను కూడా నీకు తాతయ్య లాంటివాడినే, తీసుకో అని అంటాడు. అప్పుడు అంజలి అయితే, చీర కట్టుకోవాలంటే ఏదైనా మంచి సందర్భం ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ఏ సందర్భం లేదు కదా తాతయ్య అని అంటుంది. అప్పుడు రాజారావు అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. 2 రోజులలో నీ పుట్టినరోజు ఉందమ్మా, ఆ రోజు నీకు నిజం చెబుతాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో అయితే మనీష్ వాళ్ల అమ్మ, నాన్న అయితే రాజారావు ఇంటికి వస్తారు. అప్పుడా రాజారావు అయితే షాపింగ్ ముగించుకుని అంజలితో సహా లోపలికి వస్తాడు. మనీష్ వాళ్ల నాన్న అయితే అంజలిని చూసి ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మనీష్ అయితే తనకి అమ్మ, నాన్న ఎవరు లేరు, మనింట్లోనే ఉంటుంది అని చెబుతాడు. ఇంక వాళ్లందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంజలి పుట్టినరోజు అయితే వస్తుంది. ఆ రోజు రాజారావు అయితే, అమ్మ అంజలి, ఈ రోజు చాలా మంచి రోజు, నేను నీకు కొనిచ్చిన చీర కట్టుకోమ్మా అని చెబుతాడు. అంజలి సరే అని అంటుంది. ఆ రోజు తల స్నానం చేసి రాజారావు తాతయ్య ఇచ్చిన చీర కట్టుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టి తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే మనీష్ అయితే అక్కడికి వస్తాడు. చీరలో అంజలిని చూడగానే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు. మనీష్లో అంజలి మీద ప్రేమ మొదలవుతుంది. అంజలి దగ్గరికి వచ్చి, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అని చెబుతాడు. అప్పుడు అంజలి అయితే, తాతయ్య ఈ చీర కొనిచ్చాడు అని చెబుతాడు. ఏంటి ఈ రోజు స్పెషల్ అని అడుగగా, అంజలి అయితే, నాకు కూడా తెలియదు, ఈ రోజు తాతయ్య గారు ఈ చీర కట్టుకోమని చెప్పారు అని అంటుంది. ఇంకా మనీష్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అంజలి అయితే కాఫీ కలిపి తాతయ్యకి ఇవ్వడానికి వెళ్తుంది. చీరలో అంజలిని చూసిన రాజారావు అయితే చాలా సంతోషపడతాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి, 100 ఏళ్లు చల్లగా ఉండు అని దీవిస్తాడు. అంజలి అయితే, ఏంటి తాతయ్య, ఈ రోజు నా పుట్టినరోజా అని అంటుంది. అవునమ్మా, నాకు కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తుంది, ఈ రోజే నువ్వు పుట్టింది అని అంటాడు. అప్పుడు అంజలి అయితే, మా అమ్మ ఎవరో నీకు గుర్తుకు వచ్చిందా తాతయ్య అని అడుగుతుంది. ఇంకా లేదమ్మా, నాకు గుర్తుకు వచ్చిన వెంటనే నిన్ను నేను మీ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటాడు. అంజలి ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే మనీష్ అయితే అక్కడికి వస్తాడు. ఇంకా అంజలి అయితే, ఈ రోజు నా పుట్టిన రోజు అంటా, ఇప్పుడే తాతయ్య చెప్పాడు, ఈ చీర అందుకే కొనిచ్చాడు అని చెబుతుంది. వీళ్ల మాటలన్నీ మనీష్ వాళ్ల నాన్న అయితే వింటాడు. అప్పుడే తనకి ఒక అనుమానం మొదలవుతుంది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే రోజు వాళ్ల చెల్లెలి కూతురిని
పుట్టగానే ఆమె నుండి దూరం చేసి అనాథ శరణాలయంలో వదిలేసి వచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయే ఈ అంజలినా అని డౌట్ వస్తుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆ అనాథ శరణాలయానికి వెళ్లి ఆ పాప ఇప్పుడు ఎలాగుందో కనుక్కోవాలి అని అనుకుంటాడు. ఎందుకంటే రాజారావుకి ఈ పాప ఏ అనాథ శరణాలయంలో ఇచ్చాడో మనీష్ వాళ్ల నాన్న అయితే చెప్పి ఉండడు. రాజారావుకి తన మనవరాలి గురించి ఏమీ తెలియదు అని మనీష్ వాళ్ల నాన్న అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంక మనీష్ వాళ్ల నాన్న అయితే వైజాగ్కి వెళ్లి అక్కడ ఉన్న అనాథ శరణాలయం దగ్గరికి వెళ్తాడు. కాని అక్కడ ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్లని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అయితే ఆమె చనిపోయిందని, పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళు దత్తత తీసుకున్నారని చెబుతారు. ఇంక మనీష్ వాళ్ల నాన్న అయితే ఇంట్లో ఉన్న అంజలి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇంటికి వచ్చిన మనీష్ వాళ్ల నాన్న మనీష్తో ఈ అమ్మాయి మనింటికి ఎలా వచ్చింది, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. మనీష్ కూడా వాళ్ల నాన్నతో నిజం చెప్పడు. ఒకవేళ నిజం చెబితే గీతాంజలి అత్త దగ్గరికి అంజలిని తీసుకుని పోవాలి అని మనీష్ ఆలోచించి వాళ్ల నాన్న దగ్గర నిజం దాస్తాడు. ఇంక మనీష్ వాళ్ల నాన్న అయితే ఈ అమ్మాయి గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.